Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న సాయంత్రం ఒక కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 2000 నోట్ను ఉపసంహరణ చేస్తూ కూడా ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో సామాన్యులపై ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఈ 2000 నోటు ఉపసంహరణకు సంబంధించినటువంటి అంశం మాట్లాడేందుకు చెప్పండి. 2000 నోటు ఉపసంహరణ నిర్ణయం మీరు స్వాగతిస్తున్నారా లేకపోతే విభేదిస్తున్నారా? మొత్తంగా సామాన్యులపై దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది? నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ప్రకటనని మేము హర్షిస్తూ ఉన్నాం. 2000 నోట్ల రద్దుతోని సామాన్య జీవితం పైన ఎటువంటి ప్రభావం పడదని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కేవలం కార్పొరేట్ శక్తులు, సంపన్న శక్తులు దగ్గర ఉన్నటువంటి డబ్బు వల్ల వాళ్ళకే ఇబ్బందులు తప్ప సామాన్య ప్రజలకు ఉండదు. కేవలం 2016లో 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసినప్పుడు ఏ ఉద్దేశంతో రద్దు చేసిర్రు, 2000 నోట్లు తేవడానికి కారణాలు ఏంటి, ఈరోజు మళ్ళీ రద్దు చేయడానికి కారణాలు ఏంటో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కేవలం సంపన్న వర్గాల దగ్గర ఉన్నటువంటి డబ్బుని మళ్ళీ మార్పిడి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. ఆ రోజు 2016లో మాత్రం ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, ప్రాణాలను కూడా అర్పించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలా 2000 నోట్లు రద్దు చేయడం వల్ల సామాన్య పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తాం. అంటే గతంలో కూడా 2016లో 500 నోట్లు, అదేవిధంగా 1000 రూపాయల నోట్లు కూడా రద్దు చేశారు. కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం భావించిందంటే దేశవ్యాప్తంగా ఉన్నంత బ్లాక్ మనీ అంతా వెనక్కి వస్తుంది అనుకున్నారు. కానీ అది నెరవేరిందని మీరు భావిస్తున్నారా? 2016లో 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేసి 2000 నోట్లు తెచ్చేటువంటి క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తాం, ప్రతి ఒక్కరికి 15 లక్షలు బ్యాంక్ ఖాతాలో వేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ₹1 తెచ్చినటువంటి పాపాన పోలేదు, ₹1 బయటికి రాలేదు. కేవలం సంపన్న వర్గాల కొమ్ము కాసేటువంటి విధానంగానే ఉన్నది. కానీ ఇలా 2000 నోట్లు తెచ్చినటువంటి రద్దు చేసిన తర్వాత కూడా ఎటువంటి మార్పు జరగదు. ఇలా మళ్ళీ కూడా ఈ సంపన్న వర్గాల దగ్గర ఉన్నటువంటి డబ్బు వైట్ మనీగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం తేకపోయినా సరే కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఈ దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు పంచాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయపడతాం. అంటే 2000 నోటు తీసుకొచ్చినటువంటి ఉద్దేశం నెరవేరింది. ఏదైతే చిన్న నోట్ల చలామణి మళ్ళీ తీసుకొస్తాం, మొత్తంగా ఈ యొక్క నోట్లన్నీ కూడా పెద్ద బడాబాబుల దగ్గర పేరుకపోయినటువంటిది ఒక వాదన వినిపిస్తుంది కదా. 2000 నోట్లు తేవడానికి తీసుకున్నటువంటి నిర్ణయం అనేది దానికి అది సంపూర్ణంగా అమలైందనేటువంటి భావన కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడానికి ఏదైతే కొంతమంది కార్పొరేట్ శక్తులు పెట్టేటువంటి పెట్టుబడులు వాళ్ళకు అనుగుణంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరేది తప్ప పేద ప్రజల యొక్క ఆకాంక్షలు అటువంటి నిర్ణయాలు ఏవి కూడా నెరవేరలేదని భావిస్తా ఉన్నాం. 2000 నోటు ఉపసంహరణ నిర్ణయం సామాన్యులపైన ఎట్లా ఉండబోతుంది? నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2000 రూపాయల నోటు రద్దు ఉపసంహరణ చేస్తున్నాం ప్రకటన చేశారు. అసలు 2000 రూపాయల నోటు ఎవరి దగ్గర ఉంది? పేద మధ్యతరగతి ప్రజల దగ్గర మాత్రం 2000 రూపాయల నోటు లేదు. ఇవాళ 2000 రూపాయల నోట్లు భారతదేశంలో కేవలం 10% మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పారు. అంటే మిగతా 90% 2000 రూపాయల నోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇలా కార్పొరేట్ శక్తులైనటువంటి అంబానీ, అదానీ, అదేవిధంగా మోడీ మిత్రుల దగ్గర ఇలా 90% నోట్లు ఉన్నాయి. ఆ యొక్క నోట్లను నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే ఇలా మోడీ ప్రభుత్వం ఇలా 2000 నోట్ల ఉపసంహరణను డబ్బు మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఇలా 2016లో 500 1000 రూపాయల నోటు రద్దు చేసి కొత్త 500 1000 రూపాయలు ఇచ్చావు. మరి ఆనాడు ఎవరిని అడిగి 2000 రూపాయల నోటు ఇచ్చావు? ఆనాడు 2000 రూపాయల నోటు తీసుకున్నాడు. ఇలా నల్లధనం ఇంకా పెరిగిపోతున్నట్టు అవగాహన కేంద్ర ప్రభుత్వానికి కానీ మోడీ గారికి లేదా? ఇలా 2000 రూపాయల నోట్లు మళ్ళీ ఉపసంహరణ చేస్తా అంటే మోడీ ఇలా దేశంలో ఆర్థిక విపత్తు సృష్టించే విధంగా ఇలా ఇష్టానుసార నిర్ణయాలు చేస్తా ఉన్నారు. 2016లో 500 1000 రూపాయల నోటు రద్దు చేసిన క్రమంలో వేలాది మంది ప్రజలు ఇలా పేద ప్రజలు బ్యాంకుల ముందు నిలబడి దాదాపు దేశంలో 100 మందికి పైగా ఇలా లైన్లో క్యూలో నిలబడి అస్వస్థకు గురై చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఆనాడు మీడియా ముందుకు వచ్చి నోటు రద్దు గురించి వివరించినటువంటి మోడీ గారు ఇలా 2000 రూపాయల నోటు ఉపసంహరణ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కర్ణాటక ఎన్నికల్లో కంగుతిని ఇలా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందన్నటువంటి ప్రచారాన్ని ఇలా దృష్టి మరల్చేందుకు ఇలా 2000 నోట్లు ఉపసంహరణ చేశారు. నిజంగా ఇలా కేంద్ర ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే 90% ఇలా సమాజంలో లేకుండా ఇలా దాచిపెట్టిన 2000 రూపాయల నోట్లని ఇలా ట్రాన్సాక్షన్ చేసేందుకు వస్తారు. ఇలా బ్యాంకుల దగ్గర ఐటీనిగా పెట్టి ప్రభుత్వానికి పన్నెగ్గొడుతున్నటువంటి అవినీతి పనులను ఇలా భర్తం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే 6
6 లక్షల కోట్ల విలువైనటువంటి 2000 నోట్లు 3 లక్షల కోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ అయితే కేవలం 10.8% మాత్రమే మార్కెట్లో చలామణిలో ఉంది అని అంటుంది. అయితే మొత్తంగా ఈ నిర్ణయం వల్ల ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఏదైతే భావిస్తుందో అదంతా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా దేశంలో 10% మాత్రమే 2000 రూపాయల నోటు ట్రాన్సాక్షన్ 90% లేదు. మరి 90% సంబంధించిన 2000 రూపాయలు ఎందుకు బయటకు రాలేకపోతున్నాయి అంటే ఈ 90% నోట్లను 2000 రూపాయల నోట్లు దాచిపెట్టిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఇలా ఐటీ పన్ను కట్టకుండా ఎగ్గొట్టి స్విస్ బ్యాంకుల్లో విదేశాల్లో నల్లధనం దాచిపెట్టినట్టే కదా. ఇలా నల్లధనాన్ని వెనుకకు తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2014 ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని 100 రోజుల్లో వెలికి తీస్తామన్నటువంటి మోడీ గారు ఇలా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే కుట్ర చేస్తున్నారు తప్ప కానీ ఇలా విదేశాల్లో స్విస్ బ్యాంకులు దాచిన నల్లధనాన్ని వెనుక తీసుకోవడం పూర్తి వైఫల్యం చెందారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అంటే మీరు ఒక సూటిగా చెప్పండి, సామాన్యులుగా మాత్రం 2000 నోట్లు ఉండేవి మాత్రం అవకాశాలు తక్కువ. మొత్తంగా దీంతో సామాన్యులకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. కానీ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మార్చుకోవడం కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఓవరాల్గా సామాన్యులకు ఎక్కువ శాతం జనాభా ఉన్నట్టు సామాన్యులకే మేలు జరుగుతుంది. కొంత బడాబాబులు ఎవరైతే డబ్బు దీన్ని బ్లాక్ చేస్తారో వాళ్ళకే నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను. ఇలా బ్యాంకుల దగ్గర నుంచి ఈ రోజు నుంచి క్యూ కడతారు. దాచుకున్న డబ్బులని 2000 రూపాయల నోట్లను ఇలా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి దాచుకోవడం. దీనివల్ల పేద ప్రజలు ఇలా తమ అవసరాలను బ్యాంకులో వారికి ఇబ్బందులు చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2000 నోట్లు ఇలా ఉపశమన కోసం బ్యాంకుల దగ్గర క్యూ కడతారు చాలామంది కోటీశ్వర్లు. మరి పేద ప్రజలు 10,000 5,000 తీసుకోవడానికి వస్తే ఈ 2000 రూపాయల నోట్లు ఉపశమనకు రద్దు ట్రాన్సాక్షన్ శ్రద్ధ పేద ప్రజలకు ఇచ్చేదాని మేలు. ఈ 2000 నోట్ల రద్దు ఉపశమనకు పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఎందుకంటే పేద ప్రజలు 2000 రూపాయల నోటు చూసింది ఏమీ లేదు. ఎందుకంటే 10% నోట్ ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి 90% అది దాచిపోయింది. అంటే కేవలం కోటీశ్వర్లు సంపన్న వర్గాలు అవినీతి అక్రమార్కుల దగ్గరనే 90% నోట్లు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. పూర్తిగా ఇది మోడీ తన మిత్రులకు బహుమానంగా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు ఇచ్చిన అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంటే మనం గతంలో కూడా చూసాం 2016లో 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు. అప్పుడు బినామీలను బడాబాబులు బినామీలను పెట్టి కూడా బ్యాంకు దగ్గర మార్పిడి కానీ లేకపోతే రద్దుకు సంబంధించిన విషయంలో వాటిని చలమానికి మళ్ళీ చలం తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే బినామీలు లేకపోతే కొంతమందిని వ్యక్తులు నియమించుకొని ఈ నగదు మళ్ళీ చలామణిలోకి మార్పిడి చేసుకునే పద్ధతి అవకాశం ఉందనుకుంటున్నారు. 2016లో నోట్ల రద్దు క్రమంలో మోడీ గారు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు డబ్బును పంపిణీ చేస్తూ ఉన్నారు. సరఫరా అవుతుంది, అందుకే నోట్లు రద్దు చేసినామంటున్నారు. అదేవిధంగా అవినీతిని అరికట్టవచ్చు అన్నారు. మరి ఆనాడు 500 1000 రూపాయల నోటు రద్దు చేసి కొత్తగా 500 నోటు తీసుకోవడం ద్వారా ఇలా అవినీతి ఏమైనా ఆగిపోయిందా? ఇలా వేలాది భారతదేశంలో ఉన్నటువంటి ఆదాని గారు ఎక్కడో 100 స్థానంలో ఉంటే అలా దేశంలోని నోట్లు తీసుకొచ్చిన తర్వాత ప్రపంచ కుబేరుల్లో 5వ లోప స్థానం ఉన్న పరిస్థితి. దానివల్ల 2016కు 2023కు ఉన్న తేడా ఏమున్నది? ఇంకా నల్లధనం పెరిగిపోయి ఇలా అవినీతి అక్రమార్కులు పెరిగిపోయారు తప్ప కానీ ఇలా అవినీతి అనేటువంటి పెరిగిపోయింది తప్ప కానీ ఇలా పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇది మొత్తానికైతే కరీంనగర్లో ఇక్కడ జనం అభిప్రాయం. మొత్తంగా 2016లో నోట్ల రద్దు సమయంలో ఎలాంటి పరిస్థితి ఉందో మళ్ళీ ఇప్పుడు నోట్ల ఉపసంహరణ పరిస్థితిలో కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. మొత్తంగా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఒకసారి చెప్తూనే మొత్తంగా బడాబాబులకు మాత్రం కొమ్ముగాసే విధంగా అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా వీళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.